ఇక మొదలెడదామా? అరే ఒక్క పూట బాలు ఎన్ని రోజులు ఏమో ఇంకా ఆయనతో ఒక పూట బాలు ఇక బంద్ చేస్తే అయిపోగారా? మనం ఈ ఒక్క పూట బడి పోయి ఏదో సరుకు పొడుగు చేసినట్టు ఇంకొక పూటలు పెట్టేళ్ళు. అలాగే వచ్చిన వారా సగం ముగ్గురం అయినాం, చిట్టీలు ఆడుకుందామా? గాడోళ్ళకి చిట్టీలు ఆడతారా? నేను ఆడా. అగో ఇన్ని రోజుల నుంచి లేని ఇయ్యాలేమో కానీ పోయినవారా? ఇన్ని రోజులు ఆడినప్పుడు నీ మొగతనం ఎటుపోయిందిరా? రగ్గా ఇయ్యాటి నుంచి అష్టజమ్మ తొక్కుడు బిల్ల చిట్టీలు ఆడు లేదు, ఓన్లీ ఒక దొంగతనం చేసుడే. దొంగతనమా? దొంగతనమా? అరే నేను దొంగతనమే చేద్దామన్నారా? మీలందరూ నేను సంపరాట్ మూతులు పెడతాను. అరే అక్కా నువ్వు లేనిపోయి నేను పెట్టకురా. మా వాళ్ళు ఇల్లు అనుకో కాలు మీదకి తలకాయ కిందేసి కారం పొడి పోసి చూపుతారు. అరే మీరేం భయపడకూడరా, నేను ఇట్లా ప్లాన్ వేసాను అనుకో అది మానవునికి కూడా తెలియదురా. అల్లక్యా నీతో బయటికి పోతే ఇంటికి వచ్చారు భయమేరా, అన్ని తిరుగుద పనులు చేస్తావు. అరే మీరు నాతో చుండురా, మీకు బతుకుడు ఎట్లా నేర్పుతా. ఎట్లా బతుకుడో నేర్పుతావో బాట్ల పారేస్తావో ఎవరికి ఎరుకా? అరే మీరు అత్తరాలు లేకుంటలేదు, నేనైతే పోతా. అరే ఒక్కొక్క కరబుదికాయ ఇంత ఉన్నదిరా. అరే కరబుదికాయ వాళ్ళకి కొడితే గుర్రపుట్టలు రక్తం ఎర్ర ఉన్నదిరా లోపట. అరే ఇంత నోట్లేసాను అనుకో ఐస్ గడ్డ కరిగినట్టు కరుగుతుందిరా. ఇక మీ ఇష్టం, అత్తరాలు లేకుంటుందిరా, నేను ఎక్కడైనా పోతా. అరే రఘు ఐస్ గడ్డలాట నోట్లయితే అట్లనే గారిపోతాయట. ఒక్కొక్క కరబుజికాయ ఇంత ఉన్నదట. కాయ వాళ్ళకి కొడితే గొర్రె పొట్టేలు రక్తం ఆట. ఈ ఒక్కసారి ఇది మాటిందాంరా. లక్కీ నువ్వు ఒక్కనే పోతావు, నువ్వు ఒక్కని పోతే నీకు భయం అవుతుంది, మేము కూడా వస్తాంపా. నాకేం భయం కాదు, నేను ఒక్కని పోతా. మళ్ళీ మీ వాళ్ళు చూస్తే మిమ్మల్ని తిడతారు. అరే లక్కీ చిన్న పొంచలు కలిసి తిరిగినాం, ఇప్పుడు నీకు వదిలేసిపోకటేమన్నా న్యాయమేనారా? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకురా, మీకంటే ఎక్కువ తీసుకోపోతే రండి. రాగునరా. అరే అందరు ఊపుకుంటా పోతాలు, రాంగ కర్బూజకాయలు దేంట్లో పట్టుకొస్తా అనుకున్నారా? ఇంటికి వచ్చిన గొప్ప కరబుదిక్కలు పట్టుకోవచ్చు. అరే లక్కీ మనం దొంగతనం పోతాను, వాళ్ళకి దొరుకుతారా? అరే నేను మీ ఇంటికాడ ఎన్నో దొంగతనం చేసిన ఎప్పుడైనా దొరికినారా? నేను ప్లాన్ లేస్తే ఎప్పుడు దొరకంరా. అరే 2 రోజులు అయితే అన్న డైరీ కనబడతలేదు, నువ్వే తీసినవారా? చీప్గా డైరీ తిస్తున్నారు నేను. మరి ఏం తిస్తావురా? బ్రష్లు పేస్టులు సబ్బులు తనం చేసే లోటలు, తనం చేసే లోటలు గీదిస్తా నేను. నీదొక బతికేనారా? అరే మీరు నన్ను గట్లా అన్నాను, ఇంటికి వీక్తా. అరే ఈ మధ్యలో పోతే ఎట్లరా? ఐస్ గడ్డలు అన్నావు, నోట్లయితే గారిపోతే అన్నావు, ఎట్లయినా మనం తోటకు ఒకటే కాయలు నింపుకొని వచ్చుడే. అరే తప్పైంది పోయిదాం గాని. అది తప్పైంది, పోదాం పారా. అగో ఎటు పోతాను అందరు కలిసి? కడిగానికి పెళ్లి చూపులు అయితే పిల్లలు అవుతాను. అక్క పోరా, నా దగ్గర కొన్నేగా మాటలు మాట్లాడిన తీసి బండ కొతుకుతా పోడా. సగా చెప్పు ఎటు పోతాను? ఏ గాంతోనేంది అన్న, మేము కరబుజకాయలో పోతాను. కరబుజకాయ కారా? ఒక్కొక్క కాయ ఎంత ఆడరా? మాకేమీ తెలుసా అన్న, కొనేటోనికి తెలుసు కాయకేంతనో. అగో ఇప్పుడు మీరు కొనేతాంత కదారా పోయేది, దొంగతనం చేసినాను కా? దొంగతనం చేసేటానికి కదేమన్నా వేరేటోళ్ళనే లక్యానాలో పెద్దమ్మోళ్ళేనాయే, తోట ఇటు పోయింది కోసుకోబోమన్నలు, అందుకే పోతాను. అయితే మీకు పుక్కిట్లకేనారా? పుక్కిట్లకైతే నేను కూడా వస్తారా, నాకు కూడా తినబుద్ధి అవుతుంది, తెచ్చుకుందాం పనులు అందరం కలిసి. అన్న అత్త రాగానే కరబుజకాయలు సంచి నువ్వే మోయాలి. అరే సంచడు కాదురా, 2 సంవత్సరాలైనా మోతరా నేను, పుక్కిట్లకేనాయే మూతబా. అరే అది లక్యానంలో పెద్దమ్మదేగా మరి తోట అయితే, నాకు మరి దండి దెబ్బలు కొడతారు రే. నీకెందుకు భయం అన్న, లక్యానాలు పెద్ద వాళ్ళతో పోంపా. అరే మరి గదే అంటా మీరు ఆడిపోయినాక దెబ్బలు ఎక్కించి లెక్కలు చేస్తారా? ఏ లే అన్న, విద్యుత్ పోతుందిరా ఊళ్ళో. అరే ఓకే మీ పెద్దమ్మలేగా మరి గదే పొడా మనే కాదు కాదు, నువ్వు దొంగతనం చేత వారా పొడా. ఒక్క మాడికాయ అయినా సగం మాడికాయ అయినా దొంగతనమే. మనం దొంగతనం చేయదరే, మనం నీతిగా పోయి మన పెద్దమ్మల తోటలే కరబుజకాయలు తెచ్చుకోవాలి. వాళ్ళు చూస్తే దండి దెబ్బలు కొడతారు, మన ఒక్క కాయ కూడా ముట్టదు. పోంపా
దొంగతనం చేత పొడా. అరే ఇక దొంగతనాలు గింతాలు నా దగ్గర నడిపాయి. దొంగతనాలు ఎంత పాపమో తెలుసా? అరే లగ్నాలు పెద్దమ్మలే అన్నలు గారా, గిట్ల పింఛన్లకే ఒకటి ఎందుకురా? అట్లా వాడే పోదాం. మనం ఏమైనా భయం ఆరా మనం దొంగతనం చేస్తాం ఏమన్నా? ధైర్యంగా పోదాం అట్లా వాడి. ఎండాకాలంగానే వాళ్ళు ఇప్పుడు వండుకొని ఉంటారు. వాళ్ళని ఎందుకు ఇప్పుడు లేపుడు? మనం ఎట్లాడబోదాంపా. అంతే అంటలా? సరే పోదాం పని మరి. అగో ఒక్క కాయకి దొరుకుతలేదురా, మొత్తం గడ్డే ఉన్నది. అరే పొరగలారా, ఇంకా గైట్ల పోయి ఎరుకులాడితే ఏం దొరుకుతారా మీకు? గిదిరా కరబుజ తోట, గైట్లకు పోయి నాకు కరబుజకాయలు దొరుకుతాయారా? కరబ్జకాయ తోట గదట్రా, పండ్రా. అన్నా గడ్డెడు పోతాను ఇక్కడ ఉన్నది. అరే నీ అవకి ఉన్నదారా? కరబ్జకాయ ఉపాధి చేసిందో లేవు. ఆ పొరగానికి ఒక్కొక్కటి దొరికింది, నాకు ఒక్కటి కూడా దొరకలే. నాకు ఇట్లా ఒక్క కాయ కూడా దొరకకపోయినా అనుకో, ఆ తోటలో పిలిచి చెప్తా వీళ్ళు దొంగతానికి వచ్చిల్లని. నా గురించి తెలియదు వాళ్ళకు. అలాగే గక్కడ వెళ్తాను ఇక్కడనే దారా. నేను పర్వాలేదు మా ఊరు నాయే. అరే నీకు దొరికిన కాయ ఆనికెందుకు ఇచ్చినవురా? అరే కాయకుండా తోటలో పిలిచి చెప్తారా మన దొంగతానికి వచ్చినావు అని, అందుకే ఇచ్చిర్రా కాయ. అరే ఆయన గురించి తెలియదారా మనకు? వాడు చెప్పినా చెప్తాడు. ఒక కాగితం నచ్చింది ఎండిపోయింది ఏందిరా, అందుకే ఇచ్చిన. రాకేష్ అన్న రాయా తిందాం, రాదా తిందాం. అరే అట్లా నావురా. రాకేష్ అన్నకి వలుగుతులే వలగొట్టియమని. అరే గిది అవుతుందారా నెమ్మలు కొట్టింది. తినరా, నీకు చాలా బలం ఉందా అన్నాయ్. అరే తోట ఏమైతుందా? ఇది మీ పెద్దమ్మలదే గారా? ఏది మా పెద్దమ్మ, నువ్వు భయపడకు, నువ్వు తిను. లడ్డు ఎట్లున్నదిరా? సూపర్ ఉన్నదా? సూపర్ ఉంటది. నువ్వేమైనా పైసలు పెట్టినా పుక్కిట్లకేనా? అరే రాకు, నువ్వు ఎట్లున్నా చెప్పరా. ఇంతకు ముందు అన్ని మంచిగా ఉన్నదంటే తిట్టిండు, నేను మంచిగా లేదని చెప్తా. అరే ఏం మంచిగా లేదు అంత సప్ప సప్పగా ఉన్నది. నీ అన్ని గయ్య ఇచ్చేతలా ఉంటాయిరా. మనం ఏమన్నా పైసలు పెట్టుకున్నవారా పుక్కి తినవురా ఏమవుతుంది? రకజన ఎట్లున్నా చెప్పే. ఎవరు మంచిగా ఉన్నది అన్నది ఇచ్చిండు, ఈడు మంచిగా లేదు అన్నది ఇచ్చిండు. ఇది నీ ఇష్టం అంట. అరే లక్కీ ఇది నీ ఇష్టం రా, నువ్వు ఎట్లున్నదంటే అట్లా. మంచిగా ఉన్నదంటే మంచిగా, మంచిగా లేదంటే మంచిగా లేదురా. రకజన్న నేను ఎట్లా అంటే అట్లా అంటాను ఏందే. ఇప్పుడు నీ లవర్ నా లవర్ అంట, లవర్ నా లవర్ అవుతుందా? అరే సాయి సావను, ఆ మోటార్ పైప్ ఇటు అయిపోర్రా. అరే నీళ్లు పెట్టాలరా, అంత ఎండిపోతానే కదా. నీళ్లు పెట్టాలి, కాయలు దొడ్డు అయితే లేవు. అరే నువ్వు సాయంత్రం వచ్చి నీళ్లు పెట్టరా, నువ్వు ఒక బీర్ తాగిన మంచిదే. ఆ మాట అన్నావు చాలే, మనసుకి తృప్తిగా ఉన్నది. ఓకే ఎంతసేపు అంటే అంతసేపు పెడతా నీళ్లు. సరే. అరే తోట రత్తుందా? రాకేష్ అన్న చెప్పండి రాయ తోట కావాలని వస్తాడు. అగో ఈ లక్ష్యంలో పెద్దమ్మలు అన్నలు గారా, మళ్ళీ ఇప్పుడు తోట కావలో వస్తానని ఉరుకుతాను. లక్ష్యానోళ్ళ పెద్దమ్మలది నిన్నటి వరకేనే. అరే మరి ఇయ్యాలా? దాని నుంచి లతాలు చూడు, వాళ్ళే కొన్నాలు, వాళ్ళకి అమ్మిళ్ళు. అన్న చెప్పండి రాయే, అలా దొరికింది అనుకో మనం ఇప్పుడు తిన్నదంతా కక్కిపిస్తాడు. నీ అక్క పొరగాలు గిట్టెలు కిచెన్ గా గడుచు అన్న మన తోటకి ఇప్పుడే వాళ్ళు వచ్చి తినిపోయి ఇల్లు. అరే ఇది ఎక్కువ సేపు అయితే లేదురా, ఇప్పుడే దీనిపోయారా. ఇది ఎవడో గాని చూద్దాం చూద్దాం పాయ తొందర. అన్న అవ చూడ సొప్పలు చూస్తాను పాయ తొందర పోదాం. వాళ్ళు దొరుకుతాను ఈపులు వేయాలి పార తొండలు దొరకూడదాం ఒక్కొక్కరికి. ఏ ఈపులు వేయాలి దాయే. అరే దొంగతనానికి తీసుకొచ్చి లారా. అవ నాకు పుట్టిన కాడ నుంచి దొంగతనం అంటే ఏంటో తెలియదురా. ఇప్పుడు అలా దొరికినామనుకో నన్ను తిన్నంత కక్కిపిస్తారా మా నాన్ని. ఏం కాదన్నా దొంగతనం అంటే ఇట్లా ఉంటది. దెబ్బలు ఉంటాయి, తన్నులు ఉంటాయి, ఒక్కొక్కసారి రా. అవ దొంగతనానికి ఇంకా అతనారా? మధున కాలం రాను. యాక మా పెద్దమ్మలు అని చెప్పి నన్ను దొంగతనానికి పడకతలారా మీరు. అబ్బాయి నలారా అబ్బతోడన్నా నాకు దొంగతనానికి ఎన్నో రాలేదు. నేను మీకు తెలియదానే గిడు మా పెద్దమ్మల తోటాన్ని తీసుకొచ్చిన వాళ్ళు వచ్చిందే.
అమ్మతో నాకు తెలియదు దొంగతనానికి వస్తానమని. నేను ఎన్నో రాలేదే, మా పెద్దమ్మ తోట వాళ్ళు వచ్చిన నేను, నాకు తెలియదు. అన్న ఈడే రమ్మన్నాడు మమ్మల్ని, లేకుంటే ఈ తోట ఇక్కడ ఉన్నదని మాకు కూడా తెలియదు. ఈ తోట ఇక్కడ ఉన్నదని చెప్పింది ఈడే. అన్న ఇది కొట్టుకుంటావో దొక్కుంటావో మాకే తెలియదు, మేము తిరుగుతాం. అరే రాకేష్ పొట్టు దెబ్బలు అవుతారా? అరే మన తప్పించుకున్నాం, పోదాం పనిరా. అర్రా